ఈ సిరీస్లో ఇది 5వ అధ్యాయము. ఈ అధ్యాయం సంఖ్య భగవద్గీతలో 16. మీరందరూ చేశారని అనుకుంటున్నాను, ఇది అయిపోయి ఉంటుంది అందరికీ. ముందు ఈ యోగం, ఈ అధ్యాయం యొక్క పేరు ఏదైతే ఉందో దాని అర్థం చూద్దాం. దైవాసుర సంపత్ విభాగ యోగము అంటే దైవ అంటే దైవీ గుణాలు, దివ్య గుణాలు. అసుర అంటే రాక్షస గుణాలు, రాక్షస అని అర్థం. దైవ అంటే దైవికమైనవి, అసుర అంటే రాక్షసత్వము. సంపత్ అంటే మనలో ఉన్న గుణాల సంపద. ఇది ప్రాపంచిక సంపదల గురించి కాదు, మనలో ఉన్న గుణాల సంపద. సంపద్ విభాగ యోగము. విభాగము అంటే ఇప్పుడు ఈ దైవీ గుణాలకు రాక్షస గుణాలకు వాటి మధ్యలో ఉన్న భేదం తెలుసుకోవడం. ఆ రెండు వేరు వేరు గణాలకు సంబంధించిన గుణాలు కనుక వాటి మధ్య ఉన్న భేదం తెలుసుకొని తద్వారా యోగాన్ని మనం సాధించడం. యోగము అంటే కలయిక, భగవంతుడికి దగ్గర అవ్వడం. అంటే ఈ రెండు గుణాలు అంటే దైవీ గుణాలు, దైవిక సంపత్తి, అసుర సంపత్తి. అసుర సంపత్తి కాదు, అసుర గుణాలు అంట, అది సంపత్తి ఎప్పుడూ కాదు. ఈ రెండిటికి మధ్య భేదం తెలుసుకొని వాటిలో దైవీ గుణాలను పెంపొందించుకుంటూ వాటిని వృద్ధి చేసుకుంటూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ యోగాన్ని సాధించడము అని అర్థం. అంటే ఇప్పుడు ఇందులో భగవానుడు మనకి ఒక జాబితా ఇస్తాడు. మొదటి 3 శ్లోకాలు మీరు తీసుకున్నారనుకోండి, అందులో 26 దైవీ సంపద, దైవీ గుణాల గురించి చెప్తారు ఆయన. అంటే ఒక జాబితానే, దాంట్లో ఆయన ఏమి విశ్లేషణ చేయడం, మీరు ఈ గుణం మీరు ఈ గుణాన్ని మీరు పెంపొందించుకున్నారంటే మీరు ఇలా ఉంటారు, మీకు ఇది అవుతుంది, ఇలా ఏం చెప్పరు. మొదటి 3 శ్లోకాల్లో మొత్తం జాబితా ఉంటుందన్నమాట, దైవీ గుణాల జాబితా. అవి 26 చెప్తారు. 4వ శ్లోకంలో అసుర గుణాలు, అవి 6 చెప్తారు. 6 అసుర గుణాలు, 26 దైవీ గుణాలు, 6 అసుర గుణాలు. వీటిలో ఏవి పట్టుకోవాలి, ఏవి విడిచిపెట్టాలి, అసలు వీటికి మధ్యలో ఉన్న భేదం ఏంటి? ఒక్కొక్కసారి మనకి ఒక గుణం చూస్తే అసుర గుణంలాగా ఉంటుంది, కానీ దాని అంతరార్థం చూస్తే అది మనకు ఉపయోగపడేది ఉంటుంది, ప్రపంచానికి ఉపయోగపడేది ఉంటుంది. కనుక పైన కనిపించే ఆ కవరింగ్ కాకుండా లోపల ఆ గుణానికి ఉన్న ఆ లోపల తత్వం ఏంటి అనేది, ఆ భేదాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తారు ఈ యొక్క అధ్యాయంలో. అది చాలా స్పష్టంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చేసేదంతా ఏంటి? ఇప్పుడు మనం ఇన్ని యోగాలు అవి ఇవి నేర్చుకుంటున్నాం కదా, ఎండ్ రిజల్ట్ ఏంటి? దేనికోసం మనం చేస్తున్నాము? ఇదంతా సాధన, యోగం కోసం చేస్తున్నాం. సో సాధన చేస్తున్నాము, ఒక పని మనం చేస్తున్నాము అంటే దాని ఎండ్ రిజల్ట్ ఏంటో మనకు తెలియాలి కదా, ఆ గోల్ ఏంటో మనకు తెలియాలి. సో ఆ గోల్ ఏంటి అసలు? భగవంతుని చేరడం. ఇది బాగుంది. భగవంతుని చేరాలంటే ఎలా సాధ్యపడుతుంది? అది ఎవరన్నా చెప్పగలరా? ఎలా సాధ్యపడుతుంది? ఈ సాధన అంతా ఎందుకు చేస్తున్నాం మనం? నిష్కామ కర్మ చేస్తే సాధ్యం అవుతుంది. భగవంతునితో మన సామీప్యం పెంచుకోవడానికి సాధన. ఎలా పెరుగుతుంది? వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? మన లోపలికి మనం వెళ్ళి ప్రయాణం చేసి ఏం చేయాలి? ఈ సాధన అంతా అంతే కదా. సాధన అంటే మనలోకి మన ప్రయాణం, ప్రపంచంలోకి కాదు, మనలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? మనిషికి దానగుణము, ఇంద్రియ నిగ్రహము, నెక్స్ట్ అహింస చేయకుండా ఉండడం, సత్య మార్గంలో ఉండడము, ఇవన్నీ ఏంటి? ఇలాంటివన్నీ భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తాయి. అంటే సాధన ద్వారా ఇవన్నీ మనం సంపాదించుకోవాలని చూస్తున్నాం. వీటి పేరే దైవీ గుణాలు. అంటే సాధన మనం ఎందుకు చేస్తున్నాము అంటే మనలో ఉన్న దైవిక శక్తులని మనం అభివృద్ధి చేసుకుంటూ అసురతత్వాన్ని తగ్గించుకోవడానికి. అది సాధన, అంతే. సాధన ఎందుకు చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే మనలో మార్పు కోసం, భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి కాదు, అది సెకండరీ. ఆయన ఎప్పుడు సంతోషపెడతాడు? మన వ్యక్తిత్వం మారితే ఆయన సంతోషపడతాడు. వ్యక్తిత్వం ఎలా మారుతుంది?
మన సాధన ద్వారా. సాధన చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? సాధనకి వ్యక్తిత్వానికి మధ్యలో ఏమున్నాయి? ఈ గుణాలన్నీ ఉన్నాయి, ఈ జాబితా ఉంది. అందుకనే ఆయన జాబితా ఇచ్చారు ఫస్ట్లోనే. మొదటి 3 శ్లోకాలు జాబితానే. అంటే ఈ గుణాలు, ఏ 26 గుణాలు అయితే ఏ ఉన్నాయో ఇవి మీరు తెలుసుకోండి. ఇవి స్పష్టంగా చెప్తున్నాడు. ఇవి దైవీ గుణాలు. దైవీ గుణాలు అంటే దేవుడికి దగ్గర చేసేవి, భగవంతునికి దగ్గర చేయడానికి ఉపయోగపడే గుణాలు. మనలో మనం అవి వృద్ధి చేసుకోవాలి అని. ఏవి వదిలిపెట్టాలి అని 6 గుణాలు ఇచ్చారు. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, దైవీ గుణాలేమో 26 ఇచ్చారు, మరి అసురు గుణాలు 6 ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎవరైనా చెప్పండి. నేను ఆ డౌట్ అడుగుదాం అనుకున్నాను మేడం, మీరే చెప్పు. నేను చెప్పాను, మీరు చెప్పాలి ఎవరో ఒకరు. మనం ఇంత సైకాలజీ మీరే చెప్పుకుంటూ చెప్పాలి. వచ్చాం కదా ఇన్ని అధ్యాయాల్లో. ఇప్పటికి మీరు సైకాలజీ మాస్టర్స్ అయిపోవాలి అందరూ. ఎందుకు చెప్పండి, కొంచెం ఆలోచించండి. 26 ఎందుకు ఇచ్చారు మంచి గుణాలు? 6 ఎందుకు ఇచ్చారు అసురు గుణాలు? ఇంకోటి, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఎక్కువ దేని గురించి ఆలోచించామంటే, ఎక్కువ దేని గురించి ఆలోచిస్తే అది మనం అయిపోతాం. అది మనకు తెలిసిందే కదా. ఒకే ఆలోచన పదే పదే మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ఆలోచనే కార్యరూపం దాలుస్తుంది. అలాంటి పనులే చేస్తాము, అలాంటి మార్గంలోనే మనం వెళ్తాము. అందుకనే 26 గుణాలు ఇచ్చి మీరు దీని గురించి ఆలోచించండి. 26 గుణాల గురించి ఎక్కువగా ఆలోచించండి. ఈ 26 గుణాల గురించి మీరు ఆలోచించారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ 6 గుణాలు ఏవైతే ఆసురి గుణాలు ఉన్నాయో అవి మాయ వల్ల వచ్చాయి. అవి మీకు పుట్టుకతో లేవు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి పుట్టుకతో ఒక ప్లెయిన్ షీట్గా పుడతాడు. మనం అదే చెప్పుకున్నాం కదా సైకాలజీలో, కండిషనింగ్ అనేది జరుగుతుంది. మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనం వింటున్న మాటలు, చూస్తున్న వీటిని బట్టి చిన్న బిడ్డలకి కండిషనింగ్ అనేది జరిగి అది అలా అలా పెరుగుతూ వేర్లు పుంజుకొని అది ఒక వ్యక్తిత్వంగా మారుతుంది అని చెప్పుకున్నాం. పుట్టుకతో అవేవి ఉండవు. పుట్టుకతో మనము దైవీ లక్షణాలతోనే పుడతాం. అంటే దైవీ లక్షణాలు ఎందుకు అంటున్నాను, అప్పుడు ఏ గుణము ఉండదు. తమో గుణం ఉండదు, రజోగుణం ఉండదు, సత్వగుణం కూడా ఉండదు. ఇప్పుడు భగవంతుని చేరాలంటే మనం ఏం చేయాలి? ఈ 3 గుణాలు తీసేయాలి. అంటే చిన్న బిడ్డలు, పుట్టిన బిడ్డ అందుకనే భగవంతునితో సమానం అని ఎందుకంటారంటే వాళ్ళలో ఏ గుణము ఉండదు. అంటే జస్ట్ కాన్షియస్నెస్ అన్నమాట. భగవంతుడు అంటే కాన్షియస్నెస్సే కదా, ప్రెజెన్స్. అందుకే వాళ్ళని చూడండి, ఏ ఇంట్లో పిల్లలు అయితే ఉన్నారో అమాయకత్వము, అది ఆ ఎన్విరాన్మెంటే వేరుగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు. ఎందుకంటే దే హ్యావ్ ప్యూర్ కాన్షియస్నెస్, గుణాలు ఏమీ ఉండవు. అందుకని ఎత్తుకొని వాళ్ళ కళ్ళల్లో చూస్తే మనకి స్వచ్ఛత తప్పితే ఇంకేం కనిపించదు. అంటే నేను మాట్లాడుతున్నది పెరిగే 5-6 ఏళ్ల పిల్లల గురించి కాదు, పుట్టిన బిడ్డలు కొన్ని నెలల వరకు. అందుకని భగవంతుణ్ణి చేరాలంటే తమోగుణము రజోగుణము కడిగేసుకొని సత్వగుణం అలవర్చుకొని ఆఖరికి ఆ సత్వగుణాన్ని కూడా వదిలేయాలి. అప్పుడు మనం చేస్తాం. అంటే ఆ భగవంతుడి యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ లెవెల్కి మనం చేరుతాం. ఎందుకంటే మనం ఈ మధ్యన ఎనర్జీ దీని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా, మన ఎనర్జీ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి, భగవంతుడు ఏ ఎనర్జీలో ఉంటాడు, బ్లిస్ ఈజ్ ద హైయెస్ట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ లెవెల్కి వైబ్రేషన్ మనం పెంచుకోవాలి అంటే ఈ 6 గుణాల అసురతత్వం ఉంది కదా, వాటికి లోవర్ వైబ్రేషన్, అవి మనల్ని లాగుతూ ఉంటాయి కిందకి. అందుకని భగవానుడు అసురతత్వాన్ని వదిలేయండి అని ఎందుకు చెప్తున్నాడంటే అది డెన్స్ ఎనర్జీ అనమాట. మన గ్రావిటీ అయితే ఎలా మనం లాగుతూ ఉంటుందో మన ప్రాణాన్ని అవి కిందకి లాగుతూ ఉంటాయి. అవి హయ్యర్ వైబ్, ఈ దైవిక స్వభావాలు, ఈ గుణాలు ఏవైతే మనం చెప్పుకున్నామో అవి దే హ్యావ్ లైటర్ వైబ్రేషన్, మనల్ని ఎలివేట్ చేస్తాయి అన్నమాట పైకి. అందుకనే ప్రాణ ఉత్క్రమణం అంటాం కదా, అది అయినప్పుడు కూడా లైటర్ వైబ్రేషన్ వాళ్ళు చాలా హయ్యర్ ప్లేన్స్కి వెళ్తారు. డెన్సర్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళు కింద లోకాలకి లాగబడతారు. అది ఇంకొక టాపిక్, మళ్ళీ ఎప్పుడున్నా మాట్లాడుకుందాము. అదనమాట ఈ అధ్యాయంలో. ముందు 26 దైవ గుణాల గురించి చెప్తారు, ఆ లిస్ట్ చెప్తారు. తర్వాత 6 గుణాలు అంటే అహంకారం, ఈ కామం, క్రోధం, ఇవన్నీ, లోభం, ఇలాంటివన్నీ మనల్ని బంధనాల్లోకి లాగేస్తాయి. దైవీ గుణాలు భగవంతుని వైపుకి మనల్ని తీసుకువెళ్తే, ఆసురీ గుణాలు ఏం చేస్తాయి, మనల్ని బంధిస్తూ ఉంటాయి అన్నమాట.
కిందకి లాగేస్తూ ఉంటాయి, ప్రపంచానికి బంధిస్తూ ఉంటాయి, నెట్టివేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ బంధనాలు ఎలా వదిలించుకోవాలి అనేదానికి, అంటే ఈ గుణాల గురించి చెప్తారు భగవానుడు. అలాగే ఏం చేస్తాడంటే ఆయన ఒక మార్గాన్ని కూడా, చాలా మంచి మార్గాన్ని కూడా మనకు చెప్తారు. ఎలా ఈ బంధనాల్లోకి మనం చిక్కుకోకుండా చక్కగా మన పనులు మనం చేసుకుంటూ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళిపోవాలి అనే విషయం కూడా ఆయన చక్కగా చెప్తారు. పూర్తిగా మీరు వింటే అధ్యాయము ఆఖరి వరకు మీకు అర్థమవుతుంది. సో అల్టిమేట్గా దీని కంక్లూజన్ ఏంటంటే, భగవానుడు ఏం చేస్తున్నారు, మన చేతికి ఒక అద్దం ఇస్తున్నారు. ఈ అధ్యాయం రూపంలో ఒక అద్దం, ఒక మిర్రర్ ఇస్తున్నారు అనమాట. ఇచ్చి మీరు చూసుకోండి, ఆ అద్దంలో చూసుకొని మీ వ్యక్తిత్వాన్ని మీరు చూసుకోండి. అంటే ఈ అధ్యాయము మనకెప్పుడు బాగా మనలో ఎలాంటి మార్పులు ఎప్పుడు తెస్తుంది అంటే, మనం ఈ గుణాల గురించి తెలుసుకుంటున్నంతసేపు మనల్ని మనం చూసుకోవాలి. మనలో ఆ గుణాలు మనలో ఉన్న ఆ గుణం ఎంత ఉంది, ఏది ఉంది అది ఎంత ఉంది, పర్సంటేజ్ ఎంత ఉంది, ఇది మనం ఆలోచిస్తూ ఉండాలి. మామూలుగా మనం ఏం చేస్తామంటే దైవీ గుణాలు చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ గుణం మనలో ఎంత ఉంది, నేను ఈ మంచి పని చేశాను ఆ రోజు, నేను ఇలా చేశాను కాబట్టి వాళ్ళకి ఈ లాభం పొందారు వాళ్ళు, నాలో ఈ దైవీ గుణం ఉంది అని సంతోషపడుతూ ఉంటాం. అంటే ఇట్ ఈస్ గుడ్. అది ఒక సెల్ఫ్ వర్త్. మన గురించి మనం, అంటే వీఆర్ వర్త్ అనేది, మన వర్త్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం, మనం మోటివేటింగ్గా ఉంటుంది. అదే ఆసురీ గుణం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళలో ఏ అహంకారం ఉంది, అందుకే ఆవిడ అలా మాట్లాడారు. వాళ్ళలో ఆ గుణం, అబద్ధాలు ఆడే గుణం ఉంది, అందుకనే నాకు ఈ ఇబ్బంది వచ్చింది. అంటే ఆసురీ తత్వం చెప్పుకుంటున్నప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం, దైవీ గుణాలు చెప్పుకుంటున్నప్పుడు మన గురించి ఆలోచిస్తాం. అలా చేయకూడదు. ఏ గుణాలు చెప్పుకున్నా అవి మనలోనే మనం చూసుకోవాలి. అద్దం, అందుకనే నేను అద్దం అని చెప్పాను. ఈ అధ్యాయము ఒక అద్దము. ఇది వింటున్నంతసేపు మన గురించే ఉండాలి మనకు ఆలోచన, ఇంకొకరి గురించి కాదు. దైవీ గుణమైన ఆసురీ గుణం రెండింటికి మన గురించే మనం ఆలోచించాలి, వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఇంకొక ఆసురీ గుణం మొదలవుతుంది మనకి. కంపారిజను, జడ్జిమెంటల్, బికమింగ్ జడ్జిమెంటల్. అంటే వేరే వాళ్ళ గురించి మనం వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు అని ఒక తీర్మానానికి వస్తూ ఉంటాం. అది అలా చేయకూడదు. అందుకనే ఈ అధ్యాయం విన్నంతసేపు కూడా మనం ఏం చేస్తాము, మన గురించి మనం ఆలోచిస్తాం, మనలో ఆ గుణం గురించే మనం ఆలోచించాలి. నేను కూడా చెప్తున్నప్పుడు నా గుణాల గురించే నేను ఆలోచించాను, ఇంకొకరి గుణాల గురించి నేను ఆలోచించకూడదు. అది ఇద్దరికీ వర్తిస్తుంది, మన ఇద్దరికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ శ్లోకానికి వెళ్దాం. ఈ ఇమేజ్ మీకు అర్థమైందా, నేను ఎందుకు ఇలా పెట్టానో? ఎవరైనా విశ్లేషిస్తారా ఇక్కడున్న సెంటర్లో ఉన్న ఇమేజ్ని? ఇందులో ఒక మనిషిలో రెండు స్వభావాల గురించి అన్నట్టు డివైడ్ చేసి మీరు ఆ ఇమేజ్ని పెట్టారు. ఒకటి బాగా బ్రైటనింగ్ గా, ఇంకోటేమో డార్క్ గా ఉంది. ఆ బ్రైట్ గా ఉన్నదేమో దైవ గుణాలకు సంబంధించినది అని నేను అనుకుంటున్నాను. డార్క్ గా ఉన్నదేమో అసుర గుణాలకు సంబంధించిందని నాకు అలా అనిపిస్తుంది దాన్ని చూస్తే. అసుర గుణాలలో ఎక్కువగా ఉన్నాయి చూడండి, ఆ రేకులు లాంటివి. అవును. అంటే ఆలోచనలు, వాళ్ళ భావాలు, అంటే రెస్ట్లెస్గా ఉండడం అనమాట. అవి ఎంతసేపు తీక్షణంగా ఆలోచిస్తూ ఉండడం. మీరు హార్ట్ సెంటర్లో చూసారంటే ఒక అంటే సుడిగుండంలాగా ఉంది చూడండి, అంటే బయట పడలేని ఇది అనమాట ఆలోచన క్రమం. అది జూమ్ చేసి చూస్తే అర్థమైంది. కరెక్ట్. ఇటువైపు ఏమో ఇది ఎలివేటింగ్ గా ఉంది, అంటే ఇంకా పూర్తిగా సత్వగుణం కూడా పోవాలి. ఇప్పుడు వీళ్ళలో సత్వగుణం అనేది ఉంది, అది బ్రైట్ గా ఉంది, నలు దిశలో అది ఆ వెలుగు అనేది ప్రసరింపజేస్తుంది అన్నమాట. ఇది మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం.
ఇప్పుడు పదాల అర్థం చూస్తే అభయం, భగవాను వాచ, భగవాన్ చెప్తున్నారు. అభయం, ఇవన్నీ లిస్ట్ అంతే. కాబట్టి ఎక్కువ డీటెయిల్ విశ్లేషణ అంటూ వెళ్ళం దీంట్లోకి, ఎందుకంటే అందరికీ తెలిసినవే ఇవి అర్థాలు. ఏవైనా తెలియని ఉంటే మనం డిస్కస్ చేద్దాం. అభయం అంటే భయం లేకపోవడం, నిర్భయత్వం ఉండాలి. సత్వ సంశుద్ధి, సత్వగుణం యొక్క సంపూర్ణ నిర్మలత్వము. అంటే రజోగుణం తమోగుణం వెళ్ళిపోయాయి, సత్వగుణం కూడా శుద్ధి కావాలి, సంపూర్ణ నిర్మలత్వం రావాలి అందులో. అంటే సత్వగుణంలో ఉన్నప్పుడు కూడా కేవలం సత్వగుణం ఉంటే కూడా మనకు ఒక కోరిక అనేది కలుగుతూ ఉంటాయి, మంచి కోరికలే అవి. కానీ అవి కూడా ఆఖరికి అంటే మనం ఒక ఆత్మతత్వం తెలుసుకోవాలి అనే ఆ బాటలో ఉన్నప్పుడు వాటిని కూడా పోగొట్టుకోవాలి. తర్వాత జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానయోగంలో మనం దృఢంగా స్థిరత్వాన్ని పొందాలి. ఇదేంటో మనం చూద్దాం. ఎందుకంటే జ్ఞానయోగంలో స్థిరత్వం పొందడం అంటే ఏంటి అది చూద్దాం తర్వాత. దానం చేయడం, దమహ ప్లస్ చ, దమశ్చ ఉంది కదా, సంధి జరిగితే దమహ ప్లస్ చ అంటే ఇంద్రియ నిగ్రహం. దమము అంటే ఇంపల్స్ కంట్రోల్ అని మనం సైకాలజీ చెప్పుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంపల్సెస్ కంట్రోల్ చేసుకోవడము, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాని టెక్నిక్స్ కూడా చూసాం. దమము అంటే అది ఇంద్రియ నిగ్రహము, చ అంటే మరియు. యజ్ఞశ్చ, యజ్ఞ ప్లస్ చ, యజ్ఞ భావన, సేవాభావం. కర్మయోగంలో చాలా విస్తృతంగా తెలుసుకున్నాం యజ్ఞభావం గురించి. ఏ కర్మ చేస్తే కూడా యజ్ఞభావంతో చెయ్యాలి, అంటే ఫలితం ఆశించకుండా చెయ్యాలి, నిష్కామ కర్మ చేయాలి. స్వాధ్యాయ తపః ఆర్జవం, స్వాధ్యాయం అంటే శాస్త్రపట్నం, శాస్త్రం తెలుసుకోవడం, ప్రమాణాలు తెలుసుకోవడం అన్నమాట. శాస్త్ర ప్రమాణంతో ఇది ఉందా లేదా, మన ఆలోచన, మనం చేస్తున్న కర్మ, ఇవన్నీ దానిని ప్రమాణంగా తీసుకొని చేస్తున్నామని ఎలా తెలుస్తుంది? స్వాధ్యాయనం చేస్తేనే తెలుస్తుంది. స్వాధ్యాయనము అంటే స్వ ప్లస్ అధ్యయనము. ఒక రకంగా శాస్త్రాలు తెలుసుకొని స్వ అధ్యాయం అంటే మనల్ని మనం చదువుకోవడము అని అర్థం. మన లోపలికి వెళ్ళి మనలో ఏముంది ఏమి లేదు తెలుసుకోవడం, అది స్వాధ్యాయం. తపః అంటే తపస్సు చేయడం అంటే నియమాలు నియంత్రణలు పెట్టుకొని మనం జీవితాన్ని గడపడం. ఆర్జవం అంటే నిష్కపటత్వము అని, అంటే కన్నింగ్నెస్ లేకుండా ఉండడం అనమాట, కపటత్వం లేకుండా ఉండడము అని. భగవానుడు అర్జునుడితో అన్నాడు, నిర్భయత్వం సత్వగుణం యొక్క పూర్తి సంశుద్ధి, పరిశుభ్రత అని. పరిశుద్ధి, జ్ఞానయోగంలో స్థిరత్వం, దానం, ఇంద్రియ సంయమం, యజ్ఞభావన, స్వాధ్యాయం, తపస్సు మరియు నిష్కపటత్వమైన సరళత్వం. అంటే నిష్కపటంగా సరళత్వం ఉండాలి. సరళంగా ఉండడం అంటే సింపుల్ థింకింగ్ అని. సింపుల్ థింకింగ్ అంటే ఏంటి? మామూలుగా మనం ఏం చేస్తుంటే ఎక్కువగా విశ్లేషిస్తూ ఉంటాం. ఏదైనా సిచ్యుయేషన్ అయినా, మనుషులనైనా, ఏదైనా ఒకటి జరిగిందంటే ఎక్కువగా దాని గురించి అవసరానికి మించి ఆలోచిస్తూ ఉంటాం. అంత అవసరం లేదు. ఏదైనా జరిగింది ఒక సంఘటన అంటే జరిగింది అంటే అది విశ్లేషించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అని ముందుగా తెలుసుకోవాలి. అది సరళత్వం అంటే, అది సింప్లిసిటీ. ఇవి దైవీ సంపద యొక్క మొదటి గుణాలు అని చెప్తున్నాను. టైం ఉందా? ఇంకా 4 minutes. ఇక్కడ ఇవన్నీ మనకు తెలుసు. అభయం తెలుసు, అంటే అభయం అని ఫస్ట్ ఉంది కదా. భయము లేకుండా ఉండడము అంటే ఏదో చీకటి అంటే భయము, కొంతమందికి ఏవో జంతువులు, బల్లులు అంటే ఇష్టం ఉండదు, అవి అంటే భయం, లేదంటే కుక్కలు అంటే భయం. అలాంటివి కాదు, అవి మానవ సహజం, అందరికీ ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా కొన్ని భయాలు ఉన్నాయి. అలాంటి భయం కాదు. భయాలు అంటే ఎలాంటివి అంటే మనకి భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటాం, లేదంటే కొన్ని భావాలకు కూడా భయపడుతూ ఉంటాం. అందుకనే తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఆ ఎమోషనల్ సిచ్యుయేషన్స్లో ఉండకుండా. ఆరోగ్యం గురించి అతిగా భయపడుతూ ఉంటాం, అక్కడ ఏమీ లేకపోయినా. అలాంటి కొన్ని కండిషనింగ్ వల్ల డెవలప్ అయి ఉంటాయి కొన్ని ఫియర్స్ అనేవి, అవన్నమాట. సత్వ సంశుద్ధి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. అది జ్ఞానయోగ వ్యవస్థితి, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. జ్ఞానయోగ వ్యవస్థి, జ్ఞానయోగం అంటే ఏంటి? జ్ఞాన సముపార్జన చేసుకుంటూ మనం యోగం కోసం ప్రయత్నం చేయడము అని కదా అర్థము. ఇప్పుడు అందులో వ్యవస్థితి అంటే అందులో మనము దృఢంగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఏంటి?
అంటే దాంట్లో నాటుకొని ఉండాలి. అంటే అది ఎలా ఎలా జరుగుతుంది? జ్ఞానయోగం అంటే మనం జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాం, జ్ఞాన సముపార్జన. అందులో ఇంకోటి కూడా తెలుసుకున్నాం, జ్ఞానం ఒకటే కాదు, అందులో జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, ప్రజ్ఞానం, ఇలా 3 ఉన్నాయి. జ్ఞానం అంటే ఏంటి? ఒక విషయం గురించి మనం తెలుసుకోవడం. అది ఎలా తెలుసుకుంటాం? చదవడం వల్ల, వినడం వల్ల, ఎవరన్నా చెప్తుంటే వింటాము, లేదంటే చదువుతాము, లేదంటే చూస్తాం. చూడడం వల్ల కూడా మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాం. అది జ్ఞానం. విజ్ఞానము అంటే మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అంటే ఇప్పుడు మనం సపోజ్ సాధన గురించి నేను చెప్తూ ఉన్నాను మీకు, మీరేం చేశారు? శ్వాస సాధన ఊరికే వినలేదు, మీరు సాధన చేశారు, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అది విజ్ఞానం. అంటే ఇప్పుడు మోడర్న్ టర్మ్స్లో అయితే సైన్స్ ఈజ్ విజ్ఞానం. అంటే అది దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయి? మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకొకటి ఏంటి? ప్రజ్ఞానం. ప్రజ్ఞానము అంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైనది అని. అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానం తెచ్చుకున్నాము, దాన్ని ప్రయోగించి చూసాము, విజ్ఞానం వచ్చింది, దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాము. కానీ ఈ ప్రజ్ఞానం అనేది ఆత్మతత్వానికి సంబంధించింది. అంటే ఎక్స్పీరియన్స్తో మనం ఎప్పుడైతే ఆత్మని తెలుసుకొని ఇందులో 2 లేవు, ద్వంద్వం లేదు, ఉన్నది ఒకటే అనే ఎక్స్పీరియన్స్ అయితే, అంటే వినడం కాదు. ఇప్పుడు నేను చదివాను, తెలుసుకున్నాను, నేను మీకు చెప్తున్నాను, మీరు వింటున్నారు, దాని గురించి విని తెలుసుకోవడం కాదు, దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం అనమాట. ద్వంద్వం లేదు, ఉన్నది ఒకటే తత్వము అని ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవడం అనేది ప్రజ్ఞానము. అందుకనే మనకి మహావాక్యాలని వేదంలో ఉన్నాయి, తత్వమసి అని, ఇలా కొన్ని వాక్యాలు. అందులో ప్రజ్ఞానం బ్రహ్మ అని ఒక వాక్యం ఉంది. అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ, బ్రహ్మకి ప్రజ్ఞానానికి తేడా లేదు. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని దాన్ని అనుభవించడము ప్రజ్ఞానం. భగవానుడు చెప్తున్నది ఏంటంటే జ్ఞానయోగ వ్యవస్థితి అంటే అలాంటి ఒక మీరు ఆ లెవెల్కి మీరు వెళ్ళాలి, ప్రజ్ఞానం లెవెల్కి మీరు వెళ్ళాలి. అంతవరకు మీ ప్రయాణం అనేది ఆగకూడదు. అదే దమము అంటే తర్వాత మనం చెప్పుకున్నాం కదా, ఇంద్రియ నిగ్రహము అని. ఇది మనకి మొదటి శ్లోకంలో భగవానుడు చెప్పింది. మనం టైం అయిపోయింది, రేపు 2వ శ్లోకంతో చూద్దాము. రేపు 6 గంటలకి కనెక్ట్ అవ్వండి. నేను వసంత గారికి లింక్ పెడతాను. రేపటి నుంచి 6 నుంచి 6:40 వరకు చాలా మంచి టైం అది. చక్కగా దీపం పెట్టుకొని కూర్చోండి, మంచి టైం అది. అసలు సంధ్య వేళ భగవద్గీత భగవానుడి గురించి